సో బాస్ ఎప్పుడు ఇటు సినిమా రిలీజ్ అయిపోయింది, సో ఇంకా సీక్రెట్స్ ఏం అక్కర్లేదు. సో నా టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ. నీ కథ ఏంటి, ఎలా ఎంచుకున్నావు, ఎందుకు ఈ కథ చెప్పావు, అసలు వై? అంటే నా లైఫ్ అనుకుంటే ఒక ప్రతి కుర్రోడు ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు లైఫ్ అనమాట. వాళ్ళ 30 ఏళ్ళలో వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్, 11 మంది మధ్యన ఫ్రెండ్షిప్, అట్ ద సేమ్ టైం 18 ఇయర్స్ వరకు వాళ్ళకున్న ఇన్నోసెన్స్, అంటే మనకి 90s టైంలో మనం చేసిన ఆటల దగ్గర నుంచి ఎంత నాటీగా ఉండేవాళ్ళమో అలా చూపిస్తూ 18 ఇయర్స్కి ఎప్పుడూ రాంది. ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా దీంట్లో ఒక సిస్టమ్ గురించి మాట్లాడడం. 18 ఇయర్స్ వరకు గుర్తురాని ఒక క్యాస్ట్ సిస్టమ్ మరి రిజర్వేషన్ సిస్టమ్, అది 18 ఇయర్స్ అప్పుడు మనం చదువుకునే టైంలో వస్తుంది, అది కూడా ఎంసెట్ టైంలో ఎగ్జాక్ట్గా. అప్పటి వరకు అసలు అవసరమే లేని 11 మందికి అవసరమైన ఒక పాయింట్ని జస్ట్ మేము టచ్ చేసాం అనమాట. దానికి మంచి అప్లాస్ వస్తుంది. ఇప్పుడు టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జయప్రకాష్ నారాయణ గారు ఆ పాయింట్కి. అంటే రిజర్వేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, దానివల్ల సిస్టంలో కొన్ని థింగ్స్ వల్ల ఇమ్మెచ్యూరిటీ ఉన్న 18 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధ ఒక ఊరినే విడదీయడానికి కారణమవుతుంది. ఆ ఇమ్మెచ్యూరిటీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మన ఊళ్ళో పర్టికులర్గా మన సినిమాలో 12 సంవత్సరాల తర్వాత జాతర జరుగుతుంది సార్. ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక్కోసారి జాతర జరుగుద్ది. ఫస్ట్ వీళ్ళకి 6 సంవత్సరాల తర్వాత ముందు జరుగుద్ది, అంటే 6 సంవత్సరాలు ఉన్నప్పుడు జరుగుద్ది, మళ్ళీ 18 సంవత్సరాలు జరుగుద్ది. ఊళ్ళో వీళ్ళు ఎవరైనా గొడవ పడితే కొట్టుకోవడానికి ఒక ప్లేసు, ఒక ప్లాట్ఫామ్ కావాలి, క్రియేట్ చేసుకోవడం అంటారు వీళ్ళు కుర్రోళ్ళు. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ మీద డిబేట్ అయ్యి గొడవ పడతారో, ఆ గొడవ పడిన వితిన్ వన్ వీక్లోనే జాతర మొదలవుతుంది. ఈ గొడవ పడిన వాళ్ళు ఆ జాతరలో కొట్టుకుని ఊరు మొత్తాన్ని విడదీసి చాలా క్లియర్గా నీట్గా ప్లాట్ చెప్పారు. ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ హు టోల్డ్ ద ప్లాట్ సో వెల్. సో చెప్పండి సార్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ దేర్. లెట్స్ టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఏంటి అసలు ఈ సినిమాలో. సందీప్ అన్న, నేను యాక్టింగ్లో ప్లే చేసిన రోల్ ఒక లీడర్ రోల్ అన్న. మీరు చెప్తున్నప్పుడు నేను ఈ లీడర్ రోల్ ప్లే చేస్తాను తెలిసినట్టు మీ మూవీ చాలా ఎక్కువ సార్లు చూసామండి. నాకు మామూలుగానే చాలా పర్సనల్గా చాలా ఇష్టం లీడర్ సినిమా. ఒక యాక్టర్కి ఇలా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కదన్న, నాకు ఎప్పుడు అలా ఒక లీడర్ రోల్ చేయాలని ఉండేది. నిజంగా చాలా లక్కీ అనుకుంటా, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇట్స్ స్టిల్ మై ఫేవరెట్ ఆల్బమ్ కూడా, ఇప్పటికీ నాకు గూజమ్స్ వస్తాయి, ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా. సో అది ఐ ఫీల్ రియలీ లక్కీ, ఫస్ట్ మూవీకి నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ అన్న మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్కి. హాయ్ సార్, నా పేరు టీనా శ్రావ్య. అంటే ఈ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ చేశాను, అంటే శివ వైఫ్. అంటే ఒక వైఫ్ ఎలా ఉంటుంది, లైక్ నార్మల్ ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా ఓకే నేనున్నా పర్లేదు, అలాంటి క్యారెక్టర్ ఒక క్యూట్గా బాగుండింది. యాక్చువల్లీ ఇందాక చెప్తారు కదా, అంటే ఎడిటింగ్లో పోద్ది. యాక్చువల్లీ నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్లో పోద్ది. అది ఇట్స్ అ ఫుల్ సర్కిల్. ఎందుకే క్వశ్చన్ అడిగింది. హాయ్ అన్న, నా పేరు ఈశ్వర్. ఇందులో విలియం అనే క్యారెక్టర్ చేశానన్న. పక్కా మాస్ క్యారెక్టర్, చాలా అంటే అల్లరి చిల్లరి చిల్లుండే క్యారెక్టర్ అది చేశాను. నీ డైలాగ్ చెప్పు ఒకసారి, సినిమాలో డైలాగ్ బాగుంటుంది అన్న. అంటే నన్ను నా ఫ్రెండ్ గట్రా రెచ్చగొడతాడు అనమాట, లవ్ చేస్తుంది, దాన్ని ఎలా సెట్ చేయాలరా అంటే ఇడు ఒక ఐడియా ఇస్తాడు, ముద్దు పెట్టారు లైన్ అయిపోద్దని. నేను అది చాలా డీప్ సీరియస్గా తీసుకుని వెళ్ళి నా కో యాక్టర్ తనకి ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది, ముద్దు పెట్టేసే లైన్ అయిపోయింది అంటాను. అలాగా ఒక చిన్న క్వశ్చన్, అలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరన్నా లవ్ చేస్తున్నారా అంటే పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి మిమ్మల్ని ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ముందుకు తోసి చేసేవాళ్ళు ఉన్నారన్న? ఇప్పుడు ఆ డేస్ లోకి వెళ్ళాలంటే మరి చాలా రోజులు అయిపోయింది అసలు, మర్చిపోయాను అసలు. ఆ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్ గుర్తు రావట్లేదు నాకు. బట్ ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అన్న ఆ థింగ్ మీకు తెలుసా అన్న? అంటే ఆ ఇన్నోసెన్స్ మనం ఎప్పుడు దాటేసామని అంటే ఉన్నారు కదా, ఆ ఇన్నోసెన్స్ ఎప్పుడైనా ఉండిందా దట్ కైండ్ ఆఫ్? అదే సీ లైక్ దట్ సమ్టైమ్స్ ఐ వండర్. ఓకే, అసలు అంటే లైక్ ఇందాక ఏం చెప్తున్నప్పుడు లైక్ ఇన్ ద 90s how it was, or there was some అంటే మనకి some sense of awe was there. కొత్త ఏదో చూసి చిన్న సర్ప్రైజ్ అవుతాం, లేకపోతే ఎక్సైట్ అవుతాం. I think today that innocence is gone. I don't know if it's gone in the generation or it's just gone over time. It's the generation. It's the generation. Yes. So there's no more wonder and awe. Yeah. So I think I think I was in that. I just jumped to another boat faster. నా పేరు తేజస్వి, నేను జ్యోతి. లైక్ హీ సెడ్ విలియంతో పాటు కో యాక్టర్ అనమాట. తినెంత మాస్ ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడో ఐఎమ్ దట్ కామ్, చాలా భయస్తురాలని, లోపల ఇష్టమన్నా చెప్పుకోలేని టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీకు లేదంటున్నారు కదా చిలిపి పనులు, యూ విల్ సీ దాట్ ఆల్ చిలిపి పనులు ఆన్ ద స్క్రీన్ మా పేరు వల్ల. సో యా, దట్ ఆ అండ్ ఇన్నోసెన్స్ యూ విల్ సీ ఇట్. యా. So now tell me, there's so many couples in this movie in that sense.
4 couples in this film. Yeah. కొట్టుకున్నారా ఎవరన్నా సెట్ మీద? చెప్పండి పర్లేదు చెప్పండి. వీళ్ళు రియల్ లైఫ్ లో కాదు, దే వెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ దే ఫాట్ యాజ్ అ కపుల్. మీరా? వీళ్ళిద్దరు అంతే దూరం కూర్చున్నారా? డైరెక్టర్ కారణం సార్, అది డైరెక్టర్ కారణం సార్. అందులో తన వైఫ్ క్యారెక్టర్ చేసింది సార్. దేవుడు నా పక్కన ఎప్పుడు ఉండదు సార్, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన పక్కన ఉంటే సార్ నాకు అర్థం కాదు ఏంటంటే డాన్స్ ఉంది అనుకోండి సార్, ఆయన పక్కనే చేస్తుంది. నేను ఈ పక్కన ఉంటా, నువ్వు నా పిల్లమే తిరిగే వంశీ చెప్పు వంశీ, నీ పిల్లం కదా. నా పేరు విషిక సార్, నేను వైజాగ్ అమ్మాయిని. అండ్ ఈ మూవీలో పద్మ క్యారెక్టర్ చేశాను యాజ్ ప్రసాద్ బైరాస్ వైఫ్. నేను బాగా చదువుకున్నానండి, కానీ ఆటోతో పెళ్లి చేసుకున్నాను. జనరల్ ఇప్పుడు ఎలా జనరేషన్ అయితే ఎలా ఉందో బయట అలానే బాగా చదువుకున్న అమ్మాయిని, బట్ ఆటోని పెళ్లి చేసుకున్నా. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న, ఊర్లో ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్. నేను మీకు అది అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కొంచెం మీ టైప్లో ఉంటారు, అంటే మీ రేంజ్లో ఉంటారు ఆల్మోస్ట్, అంటే చదువుకుని బాగా ఉన్నవారు. చదువుకోలేదు సార్. సార్ అట్లీస్ట్ చూడడానికి అలా ఉంటాం కదా, చదువుకోలేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆటో ఈ రేంజ్ మాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అరే పరా బయటికి వెళ్దాం అనుకుని తిరిగే ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసి స్కూల్లో, అంటే నేను చదివిన కాలేజ్ వరకు తిరిగింది ఆటోనే సార్. ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తారా నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫిల్మ్ నగర్లో ఆటోలు దొరకదు ఫాస్ట్గా, అండ్ ఇల్లు ఆఫీస్ చాలా దగ్గర. తర్వాత ఏమైందంటే బాంబేలో ఆటోలు వాడేవాడిని సార్, కానీ కాళ్ళు చాలా పొడుగైపోయింది. సో ఏమవుతుందంటే ప్రతిసారి వెనకాల బయట పెట్టడం, ఆ కాళ్ళని అదేదో స్కూటర్ అది కొట్టేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ మానేసాను. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్? లేదు, వాళ్ళతో మానేసాను, ఫ్రెండ్షిప్ మానేసాను అండి. ఇందాక వంశన్ అన్నట్టు ఫిలిం ఈజ్ అబౌట్ 30 years జర్నీ. సో ఇందాక వీళ్ళందరూ కట్అవుట్ అయిపోతారు, రిమోట్ అయిపోతారు, అట్లా ఏమి ఉంటుంది నాకు తెలిసింది. బికాజ్ ఏ సీన్ తీసేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఏ సీన్ తీసేసినా ఫిలిం విల్ బీ ముక్కలు అయిపోద్ది. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే కథ చెప్పే ప్రాసెస్లో. అదే దట్స్ వాట్ ఐ వాంట్. అండ్ మా క్యారెక్టర్ గురించి వచ్చేసి ఇట్ ఈస్ అ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ముక్కు మీద కోపం లాగా అంటారు కదా, కోపం వస్తే యాజ్ అగ్రెసివ్ యాజ్ అయిపోయే అంత క్యారెక్టర్. బట్ హీ స్టాండ్స్ ఫర్ అ రైట్ రీజన్, బట్ హిస్ ఇంటెన్షన్ మైట్ బీ రాంగ్, హీ మైట్ బీ ఆన్ ద రాంగ్ సైడ్, బట్ ఇట్స్ అగ్రెసివ్ కైండ్. ఓకే, మీ క్యారెక్టర్ కాకుండా వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? బట్ నేను ఒకటి చెప్పినా, వీళ్ళందరికీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. అంటే నాకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్. డెఫినెట్లీ పీపుల్ అతని క్యారెక్టర్నే కాదు, ఎవ్రీ వన్ విల్ లవ్ సుబ్బూస్ క్యారెక్టర్. ఇండస్ట్రీ ఆల్సో మాట్లాడుకుంటుంది అని నేను నమ్ముతున్నా. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మూమెంట్ అనమాట మాకు నిజంగానే. ఎందుకంటే చూసిన 4-5 ముందు సినిమా ముందు చూసిన వాళ్ళు, ఇప్పుడు సినిమా తర్వాత చూసిన వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే, సుబ్బు కళ్ళు అలా మా కళ్ళలో ఉండిపోయాయని. ఒక షార్ట్ లో ట్రైలర్ లో కూడా చూస్తుంటే మొహం అంతా రక్తం ఉంటుంది, ఇలా పెద్ద కళ్ళు చేస్తాడు. నేను అద్దం ముందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అంత వైడ్ గా నా తెల్లగుడ్డ అంతా కనిపించలేదు. బట్ సుబ్బు ఒకసారి చేయవా, పెద్ద కళ్ళు చేయవా, పెద్ద కళ్ళు చేయి సుబ్బు ఒకసారి. అదేలా కూడా ఫ్లోలో మంచి డైలాగ్ చెప్పు, నీకు నచ్చింది ఏదన్నా వల్ల. మీ వాళ్ళందరూ కలిసి పాపం కొడతారండి. సో చెప్పండి, మీకు హూ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్? నాకు ఐ లవ్ సుబ్బు అన్న. నేను ఐ టోల్డ్ వంశన్న చాలాసార్లు, బట్ అదర్ దాన్ సుబ్బు ఇఫ్ ఐ వాంట్ టాక్, ఐ లవ్ శివ క్యారెక్టర్. అంటే దెర్ ఇస్ అ రేంజ్ ఫర్ దట్ క్యారెక్టర్, శివ క్యారెక్టర్. ఐ లవ్ ఇట్. నైస్, ఇట్స్ పాస్ ఇట్ టు యూ. యూ బిన్ ద క్వైట్ వన్ ద లాట్. చాలా కామ్గా. బెంగళూరు అమ్మాయి అందుకనే భాష రాదు, తను ఒక్కదానికి. ఓ సారీ, తెలుగు రాదు? అర్థమవుతుంది, కొంచెం స్లో. అంటే మాకు కూడా కన్నడ కూడా చదువుతాను కానీ అర్థం కాదు. నా పేరు రాధ్య, ఐమ్ ఫ్రమ్ బెంగళూర్. ఐ ప్లే ద క్యారెక్టర్ మాధురి. సూర్య ఇస్ మై బాయ్ ఫ్రెండ్. Madhuri is a very expressive, very hyper girl. She's a very relatable character actually. I am not like her. I think I behave like that when I'm very hangry. Okay. So something very relatable happened. But I had so much fun playing the character. It is my first Telugu film. So chala like everything little was lost in translation. But I had a lot of fun on set. So you think all these people were grouping, talking in Telugu when you didn't understand? Or yeah, so most of the time, no. Actually, no. The thing is, no friendship, no enemies. No. I did. చాలా అర్థం అయింది సెట్లో. బట్ సమ్టైమ్స్ ఏమైనా లైక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ విత్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో దే యూస్ టు మేక్ అ జోక్, ఎవ్రీబడి ఈస్ లాఫింగ్. ఐమ్ లైక్, hey, tell no, what is this? Okay, hey, tell no, translate please. So that little I lost out on a lot of good jokes, especially when money used to
jokes. మీరండి హ్యూమర్ ఆఫ్ ద గ్రూప్. Yeah, he's got a really good sense of మైక్ కూడా humor. భయపడతారు ఫస్ట్ అంత హ్యూమర్ నేను మొదలు పెడతాను ఫ్రెండ్ మీతో. So yeah, that happened.